బండి భగీరథకు 14 రోజుల రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు. తర్వాత భగీరథను చర్లపల్లి జైలుకు తరలించారు పేట్ బషీరాబాద్ పోలీసులు. నిన్న రాత్రి బండి భగీరథను మణికొండ టెక్ పార్క్ సమీపంలోకి అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. అక్కడి నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పిఎస్ లో భగీరథను విచారించి వైద్య పరీక్షలు చేయించి మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అంతకుముందు చట్టంపై ఉన్న గౌరవంతో తమ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులకు అప్పగించానని ప్రకటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. న్యాయవాదులతో పోలీసుల విచారణ కోసం భగీరథ్ను అప్పగించానన్నారు. తాను ఇంతకు ముందు చెప్పానని, చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా సమానమే అన్నానని మరోసారి గుర్తు చేశారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పారు. తమ అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెబుతున్నాడని అన్నారు బండి సంజయ్. వాస్తవానికి ఫిర్యాదు రాగానే భగీరథ్ను పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామనుకున్నానని తెలిపారు. లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచానన్నారు. ఆధారాలను చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారని, అందుకే భగీరథ్ను అప్పగించే విషయంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో తాము భగీరథ్ను పోలీసులకు లాయర్ల సమక్షంలో విచారణ కోసం అప్పగించానని చెప్పారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు. ఈ నెల 18న కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో తమ కుమారుడిని విచారణకు పంపించానని చెప్పారు బండి సంజయ్. రైట్, బండి భగీరథ అరెస్ట్, రిమాండ్ కు తరలింపుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్. శిరీష, నిన్న ఉదయం నుంచి కూడా మనం చూసినట్లయితే ఇటు మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఫోక్సో కేసును పేట్ బషీరాబాద్ పోలీసులు ఈ నెల 8వ తేదీన అయితే నమోదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించి మనం చూస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ నిన్న సాయంత్రం అయితే ఇద్దరు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుటలో సరెండర్ అవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే సరెండర్ అయిన అనంతరం అయితే పోలీసులు సాయి భగీరథ్ను పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఫోక్సో కేసు ఏదైతే 2012 సెక్షన్ 5-6 ప్రకారం నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలించిన అనంతరం అయితే మేడ్చల్ కోర్టుకు తరలించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే పేట్ బషీరాబాద్లో సుమారు 2 గంటల పాటు కూడా పోలీసులు దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలపడంతో పాటు నిన్న ఉదయం వేళలో మనం గమనించినట్లయితే మేడ్చల్ కోర్టులో ఇటు మైనర్ బాలిక అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న సాయంత్రం వేళలో ఇటు పోలీసుల అదుపులోకి వచ్చినటువంటి ఒక సాయి భగీరథ్ను అయితే పోలీసులు కేసుకు సంబంధించినటువంటి వివరాలు తెలియడం జరిగింది. కేసుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించినటువంటి ఐపీఎస్ అధికారి రిత్రాజ్ కూడా ఇటు భగీరథ్తో మాట్లాడడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలిపిన అనంతరం అయితే తనను మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి మేడ్చల్ జడ్జి నివాసానికి తీసుకెళ్లడంతో అయితే మేడ్చల్ జడ్జి కేసుకు సంబంధించి ఫోక్సో యాక్ట్ కావడంతో 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. సో ఈ నెల 29 వరకు కూడా రిమాండ్ కొనసాగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇటు సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు పేట్ బషీరాబాద్ పోలీసులు తరలించే విధంగా కోర్టు అయితే నిన్న రాత్రి వేళలో సాయి భగీరథ్ అంటే చర్లపల్లి కోర్టుకు తరలించడం జరిగింది. ఈ నెల 29 వరకు కూడా సాయి భగీరథ్ చర్లపల్లి జైల్లోనే ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తే కేసు 8వ తేదీన నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నమోదు చేసిన వెంటనే సాయి భగీరథ్ను పోలీసులకు సంబంధించినటువంటి కస్టడీకి అప్పగిద్దామని చెప్పేసి అయితే కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. చట్టంపై పూర్తి నమ్మకంతో మాత్రమే ఇటు తన కుమారుడు సరెండర్ అయినట్లు చెప్పడం జరిగింది. నిన్న మాకు ముఖ్యంగా గమనించినట్లయితే గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తే సాయి భగీరథ్ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కానీ అదేవిధంగా ఇంటర్మ్ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి కేసుల విచారణ హైకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో తనపై వచ్చినటువంటి ఆరోపణలు ప్రూవ్ చేసుకునే విధంగా సంబంధిత ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లడం కోసం మాత్రమే ఆలస్యం జరిగింది. సో కొంత జాప్యం జరిగినట్లయితే నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇటు సోషల్ మీడియా ద్వారా వివరాలు తెలపడం జరిగింది. అంతేకాకుండా తన కుమారుడు మొదటి నుంచి కూడా లైంగిక ఆరోపణల కేసులు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తన తప్పేం లేదంటూ కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నటువంటి క్రమంలో పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్స్ ఏదైతే తొలుత బిఎన్ఎస్ 74-75 సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. అనంతరం సెక్షన్ ఆల్టర్లో భాగంగా అయితే ఇటు ఫోక్సో కేసు సెక్షన్ 5 and 6 కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి చట్టంపై తమకున్నటువంటి ఒక నమ్మకం, అదేవిధంగా చట్టంపై తమకున్నటువంటి గౌరవంతో మాత్రమే నిన్న
పోలీసులు ఏదైతే సరెండర్ అయినట్లు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. అనంతరం కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు అయితే ఫార్మాలిటీ ప్రకారం అయితే తనను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు చెప్పడంతో పాటు అనంతరం నిందితునికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తదుపరి మేడ్చల్ ఏరియా ఆసుపత్రికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం అక్కడి నుంచి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అనంతరం నిన్న రాత్రి వేళ అయితే చర్లపల్లి జైలుకు సాయి భగీరథ తరలించడం జరిగింది. శిరీష.